టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరు టీమిండియాను కలవరపెడుతుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల్లోనూ కూడా డక్అవుట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ జట్టులో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్య చేశాడు. 3 కాదు తన ఆడిన 10 ఇన్నింగ్స్లోనూ 5 సార్లు డక్అవుట్ అయ్యాడని అభిషేక్ శర్మపై మండిపడ్డాడు సునీల్ గవాస్కర్. సూపర్ 8 దశలో టీమిండియా గెలవాలంటే అభిషేక్ శర్మను పక్కన పెట్టి సంజు శాంసన్ను తీసుకోవాలని సునీల్ గవాస్కర్ కోరారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లు వైరల్గా మారాయి. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన టీమిండియాకు చాలా ఇబ్బందికరంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తాడని అభిషేక్ శర్మపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ టోర్నమెంట్లో ఇప్పుడు వరకు 3 మ్యాచ్ల్లోనూ అవకాశం దక్కింది. కానీ ఈ 3 మ్యాచ్ల్లోనూ కూడా అభిషేక్ శర్మ రాణించలేదు. డక్అవుట్ కావడం గమనార్హం. ఇక అతని గత 8 టీ20 మ్యాచ్లో ఆటతీరు పరిశీలిస్తే ఏకంగా 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా 2 సార్లు డక్అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లోనూ 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. దీంతో అతని భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. టీమిండియా సూపర్ 8 దశలో రాణించాలంటే ఖచ్చితంగా సంజు శాంసన్ తీసుకోవాలని వెల్లడించారు. గ్రూప్ ఏలో భాగంగా యూఎస్ఏ మ్యాచ్లో గోల్డెన్ డక్అవుట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ పాకిస్తాన్తో మ్యాచ్లోనూ డక్అవుట్ అయ్యాడు. తాజాగా నిన్న నెదర్లాండ్స్ మ్యాచ్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.